హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. సో సంక్రాంతి రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, కానీ మాకు మాత్రం ముందుగానే వచ్చేసిందండి. ఎందుకు అంటే ఇదైతే మా పిల్లల స్కూల్ అనమాట. స్కూల్లో సంక్రాంతి ఫెస్టివల్ చేస్తున్నారండి. మీ అందరికీ తెలుసు, సంవత్సరం మొత్తంలో మనకి ఏదైనా ఒక పెద్ద పండుగ ఉంది అంటే అది సంక్రాంతి. ఎందుకు అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు వరుసగా వస్తాయి. ఈ 3 రోజులు జరుపుకునే పండగ కాబట్టి ఇది పెద్ద పండగ అంటారు. అంతేకాదండి, మనం ఏ పండగ అయినా సరే సంవత్సరం మొత్తంలో ఎన్నో పండుగలు వస్తుంటాయి కదా, ఏది జరుపుకోకపోయినా సంక్రాంతి పండుగ మాత్రం అస్సలు మిస్ అవ్వరండి. ఎందుకంటే మన తెలుగు సంప్రదాయాన్ని, సంస్కృతిని నిజంగా మనం మర్చిపోలేమన్నమాట. ఈ తెలుగు సంప్రదాయాన్ని తెలియజేసే పెద్ద పండగ అన్నమాట ఇది. ఎందుకంటే ట్రెడిషనల్గా ఉంటుంది ఏదైనా సరే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ట్రెడిషనల్ వేర్లో బట్టలు ధరిస్తారు. అంతేకాదు, పిండి వంటలు, రంగవల్లులు, గాలిపటాలు, గంగిరెద్దులు, హరిదాసులు, గొబ్బెమ్మలు మామూలుగా ఉండదండి. అన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్లుగా ఈ 3 రోజులు వచ్చే ఈ 3 పండగలు భోగి, సంక్రాంతి, కనుమ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం నిజంగా ఒకే రోజు జరుపుకోవాలి అనుకుంటే ఇలానే జరుపుకుంటామేమో అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నవధాన్యాలు అంటారు వీటిని. అంటే అన్ని ధాన్యాలే. ఈ ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఇవేంటి అనేది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో అందుకోసమే ఈ నవధాన్యాలు అనేవి ఏదైనా కావచ్చండి. అది వరి, కందులు, మినుములు, పెసర ఏదైనా సరే వ్యవసాయదారులు పంట పండిస్తారు కదా. సంవత్సరం మొత్తంలో వర్షాల కారణంగా, కరువు కారణంగా ఆ పంట చేతికి రాకపోవచ్చు, కానీ చాలా వరకు 99% ఈ సంక్రాంతి టైంలో మాత్రం వాళ్ళకి చేతికి అందే పంట ఏదైనా ఉంది అంటే అది నవధాన్యాలు. ముఖ్యంగా వరి వేస్తారు కదండి, ఆ వరి చేతికి అందే టైం ఏదైనా ఉంది అంటే ఈ కాలమేనండి. సో అది వరి వచ్చిన తర్వాత అది అమ్మేసి ఆ డబ్బులతో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని పండగలకి పిలుచుకొని అల్లుల్ని, మనవల్ని, మనవరాల్ని, కొడుకు, కోడలతో చాలా హ్యాపీగా చేసుకునే పెద్ద పండగ ఈ సంక్రాంతి పండుగ అనమాట. సో ఇక్కడైతే ఈ నవధాన్యాలనే కాదండి, ప్రతి ఒక్కటి ట్రెడిషనల్గా మీకు కనిపిస్తుంది. సో అవన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఇదేంటో కూడా తెలియదు అని అనుకునే సిచ్యువేషన్లో కొంతమంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి అసలు మన సాంప్రదాయ సంస్కృతి అనేది తెలియాలి అంటే ఈ సాంప్రదాయాల్ని పోగొట్టుకోకూడదు అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఏంటంటే పిల్లల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఆ సంస్కృతి సాంప్రదాయాల గురించి అవగాహన కల్పించేలా ఉండాలని చెప్పేసి ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే ఆ ఫెస్టివల్ ముందు రోజు స్కూల్లో పిల్లలకి కళ్ళకి కనపడేలా ప్రతి ఒక్కటి కూడా మెయింటైన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేది ఈ పెద్ద పండగలో మనకు అర్థమైపోతుంది అనమాట. సో అదేంటి అనేది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే పిల్లల్లో మాత్రమే కాదండి, పెద్దవాళ్ళైనా సరే సమాజంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సాంప్రదాయ సంస్కృతి అనేది తెలియకోకుండా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు, లేకుంటే మేము అట్టడిగిపోయి ఉన్నామండి, అసలు మాకు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియదండి, ఏదో మేము అలా సమాజంలో బ్రతుకుతున్నాము అనుకుంటూ ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళకు కూడా అవగాహన కలిగే విధంగా ఉందన్నమాట. ఇక్కడైతే గంగిరెద్దులతో ఇక్కడ చూశారు కదండి, డూడు బసవన్న అంటారు కదా. సో ఆ విధంగా ఇక్కడ బసవన్నతో కొన్ని ఆటలు అయితే ఆడించేస్తున్నారు. అదైతే మీకు చూపిస్తానండి మళ్ళీ. కానీ ఇక్కడైతే మా పాప వచ్చేసి నేను ఎడ్ల బండి ఎక్కుతాను మమ్మీ అని చెప్పింది. సో ఇంకా ఈ ఎడ్ల బండి అయితే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కొచ్చు. ఒక్కసారి ఎక్కాం కదా మళ్ళీ ఎక్కకూడదు అని అయితే లేదండి, ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు. ఈ స్కూల్ ఆవరణలోనే ఒక రౌండ్ అయితే తిప్పి తీసుకొస్తారు. ఎందుకంటే ఇవన్నీ పల్లెటూరు సంబంధించినవి. సిటీలో ఉండే వాళ్ళకి ఎడ్ల బండి ఎక్కడం అనేది చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కరనమాట. పల్లెటూరులో వాళ్ళకి ఏంటంటే
ఎడ్ల బండి ఇదేముంది, డూడు బసం అని ఏముంది, గంగరెద్దే కదా, ఇవన్నీ ఏముందిలే మేము చూసేసాంలే అనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ సిటీలో వాళ్ళకి మాత్రం ఇదంతా కూడా కొత్త అనమాట. సో ఎడ్ల బండి చూసారు కదండి, పిల్లలు ఎక్కి చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మా పాప ఎక్కి చూసారు కదండి, మా బాబు అటువైపు కూర్చున్నాడు. సో ఇంకా ఇలా ఈ స్కూల్ ఆవరణలో ఒక రౌండ్ వేసి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. మళ్ళీ ఇలా ఎంతమంది అయినా ఎక్కాలనుకుంటే అంతమంది ఎక్కొచ్చు. ఈ స్కూల్ ఆవరణలో కైట్తో ఆటలాడుకునే వాళ్ళు, ఉయ్యాలతో ఉయ్యాల ఊగేవాళ్ళు, అలాగే పొంగల్ పెట్టారు కదండి, పొంగలి కూడా పిల్లలందరికీ కొద్ది కొద్దిగా పంచేశారనమాట. అలాగే పొంగల్ అందలేని వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్ కూడా సప్లై చేసేసారు. సో ఇంకా కొన్ని చోట్ల మేము పిక్స్ కూడా దిగామండి మా పిల్లల చేత కూడా. సో అవన్నీ షేర్ చేయడానికి కుదరలేదనమాట. ఇక్కడైతే బొమ్మల కొలువులు పెట్టారు కదా, సో ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా కొన్ని చేసేసారనమాట మార్నింగ్ నుంచి. అది నేనైతే లేను కాబట్టి అవన్నీ వీడియో అయితే తీయలేదండి. చూశారు కదండి, మళ్ళీ ఎడ్ల బండి అయితే వచ్చేసింది. ఎక్కిన వాళ్ళు దిగేసి మళ్ళీ ఎక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే ఎక్కిస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారండి. సో చాలా జాగ్రత్తగా ఎక్కిస్తున్నారు. అలాగే ఎడ్ల బండి నడిపే అతను కూడా చాలా జాగ్రత్తగానే నడపాలి. ఎందుకంటే ఎడ్ల బండి ఎప్పుడూ తిరిగే ప్రదేశంలో తిరిగితే ఎలాంటి భయం లేకుండా తిరుగుతాయి. కానీ కొత్త ప్రదేశంలో అలాగే కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు అవి బెదిరిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా ఉండటం కోసం కూడా ఇక్కడ ఎడ్ల బండి నడిపే అతను చాలా జాగ్రత్తగా నడపాలి. అలాగే సెక్యూరిటీ గార్డు కూడా చాలా జాగ్రత్తగా పిల్లల్ని ఎక్కించి కూర్చోబెట్టారు. సో అలాగే కొన్ని వీడియోస్, పిక్స్ అందరూ దిగే వాళ్ళు దిగుతున్నారు. ఇక్కడ ఉయ్యాల ఉంది చూసారు కదా, ఈ ఉయ్యాల దగ్గర కూడా మా పిల్లలు ఊగారండి. కొన్ని పిక్స్, వీడియోస్ కూడా తీసుకున్నాము. అవైతే ఇదే వీడియోలో మీకు చూపిస్తాను, కంటిన్యూగా చూడండి. పిల్లలందరూ చాలా చక్కగా ట్రెడిషనల్ వేర్లో బట్టలు అయితే ధరించారు కదండి, చూడటానికి చాలా ముద్దుగా ఉన్నారు కదా. సో మళ్ళీ ఎడ్ల బండి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అమ్మవారు అనమాట. మంచిగా అలంకరణ చేసేసారు. చిన్న టెంపుల్లా కూడా కట్టారండి. టెంకాయ కొట్టి నిజంగా ఇంట్లో మనం ఎలా పూజ చేసుకుంటామో అలా పూజ చేసేసి వండిన పొంగలి నైవేద్యంగా పెట్టారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు చూశారు కదండి. ఇక్కడైతే భోగి మంటలు వేశారు మార్నింగ్. నేను రాలేదనమాట. సో నేను హరిదాసులు కూడా మిస్ అయ్యానండి. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్గా ఉందండి గార్డెను. నైట్ చూస్తే ఇంకా బాగుంటుందన్నమాట. చిన్న చిన్న టెంపుల్స్, అలాగే దేవుని ఫొటోసు. ఇక్కడ చూడండి, ఒక ఆవిడైతే ఇలా ముగ్గు వేస్తూ మీకు కనిపిస్తుంది కదండి. ఈ ఫోటో చూస్తే అనిపిస్తుంది ఇంకా మనకి సంక్రాంతి వచ్చేసింది అని. కానీ మన తెలుగు సంప్రదాయంలో ఎన్నైతే దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాలు అందరి దేవుళ్ళకి వేరు వేరు పేర్లు ఎలా ఉంటాయో అలాగే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రూపంలో ఉంటాడు కదా. మన భారతీయ సాంప్రదాయంలో కూడా ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ అన్నీ వేరు డిజైన్లో, అంటే వేరు కలలతో, రంగులతో నిర్మించబడి ఉంటాయన్నమాట. చూశారు కదండి. సో ఇక్కడైతే పిల్లలందరూ చాలా ట్రెడిషనల్ వేర్లో కనిపిస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్గా అనిపించారు. సో ఇదే కాదండి, ఈ సంక్రాంతి పండగ అంటేనే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే పోయే వరకు ఏదైతే అవసరం అవుతుందో అన్నీ కూడా ట్రెడిషనల్గానే ఉంటాయండి.
అందుకే ఈ సంక్రాంతి పండగ పెద్ద పండగ అంటారు. ఏ పండగ చేసుకోకపోయినా ఈ పండగ అయితే చేసుకుంటారు. చూడండి, చిన్న రోలు దగ్గర నుంచి, మట్టి కుండ నుంచి, పెద్ద బిందె వరకు, అలాగే చిన్న ఇటుక ముక్క దగ్గర నుంచి ఏదైనా సరే ప్రతి దానిలో తెలుగుతనం అనేది ఉట్టిపడుతుంది. ప్రతిదీ ట్రెడిషనల్గానే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది కనుక మీరు చూడకపోయినట్లయితే అసలు నిజంగా లైఫ్లో చాలా మిస్ అవుతాము అనిపిస్తుందండి. నిజంగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా డెకరేషన్ చేశారంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అయితే పిక్స్ తీసుకుంటున్నారు. నేను కూడా తీసుకున్నాను. చూశారు కదండి, ఇవన్నీ పాతకాలంలో ఇత్తడి బిందెలు ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నారండి. కుండలు అసలు చూసారా, అన్నీ కూడా రోలు రోకళ్ళు అన్నీ, ఇవన్నీ కూడా మన తెలుగుతనాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని కనిపించేలా ఉంది కదండి. ఇల్లు మొత్తం కూడా పూల మొక్కలతో, పెద్ద పెద్ద ఇత్తడి సామాన్లతో, పెద్ద బిందెలు, చిన్న బిందెలు, రోళ్ళు, రోకళ్ళు, కొడవళ్ళు, కత్తులు, అదేవిధంగా ఇంటి మూలన ఒక బావి, ఈ బావిలో నీళ్లు కూడా. మీకు ఏం అర్థం కాలేదు కదండి. ఒకప్పుడు వ్యవసాయదారుని కుటుంబం ఈ విధంగా ఉండేదన్నమాట. అంటే గడ్డితో కప్పబడిన పూరిళ్ళు, ఇల్లు మొత్తం కూడా ఇత్తడి సామాన్లు, రోళ్ళు, రోకలి, ఇంటి ముందు పూల మొక్కలు, అలాగే రంగవల్లు, గొబ్బెమ్మలు, కర్రలతో కట్టిన ప్రహరీ, మూలన ఒక బావి, ఏదలో తీసుకొచ్చిన గడ్డి, ఒడ్లు బస్తాలు తీసుకురావడానికి ఎడ్ల బండి, ఇలా పెట్టేసి మొత్తం కూడా పిల్లల్లో అవగాహన కల్పించడం కోసం ఈ విధంగా అయితే డెకరేషన్ చేసేసారు. ఇక్కడ బొమ్మల కొలువు పెట్టారు కదండి, అందులో మొత్తం కూడా పింగాని చెక్కతో తయారు చేసిన బొమ్మలు మాత్రమే పెట్టారండి. అన్నీ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గంగిరెద్దును పట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి ఈ గంగిరెద్దును మెయింటైన్ చేసే అతను చెప్తున్నాడు. కానీ మా పిల్లలు భయపడిపోతున్నారు. కానీ వీళ్ళని చూసి అది కూడా భయపడిపోతుంది. కానీ వాళ్ళకి తెలుసు ఎలా పట్టుకుంటే గంగిరెద్దు వాళ్ళకి చెప్పిన మాట వింటుందో అనేది. సో పట్టుకోవడానికి వీళ్ళు వెళ్తుంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఇది కొత్త ప్రదేశం కాబట్టి బెదిరిపోతూ ఉంటాయండి. అందుకోసమే వాళ్ళు పట్టుకొని ఉంటారు. అయితే మా పిల్లలు ఇద్దరు కూడా వాటిని పట్టుకోవడానికి చాలా టైం తీసుకున్నారు. అలాగే వాళ్ళ గంగిరెద్దు పక్కన నిలబెట్టి కొన్ని ఫొటోస్ కూడా తీశానండి. మా పాప అయితే చాలా డేర్గా నిలబడింది. గంగిరెద్దుల్ని డూడు బసవన్న అంటామండి. ఈ సంక్రాంతి టైంలో ప్రతి ఒక్కరి వాకిట్లోకి తీసుకొస్తారు. అయితే వాళ్ళకి ఏదైనా దానంగా మనం ఇవ్వచ్చు అనమాట. అయితే సిటీలలో చాలా అరుదు, కానీ పల్లెటూర్లలో మాత్రం నెల మొత్తం వస్తూనే ఉంటారు. అందుకే నాకు స్కూల్లో కనిపించారని చెప్పేసి ఇంకా అక్కడ మా పిల్లల చేత అయితే డబ్బులు ఇప్పించేశాను. హరిదాసులు కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు నేను వచ్చేసరికి వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా మనం దానం చేస్తే చాలా మంచిదండి. సో ఎవరికైనా సరే ఇంటి ముందుకు హరిదాసులు వస్తే లేదు అని అసలు అనమాకండి. భిక్షం అయితే మీకు చేతనైంది ఏదైనా ఇవ్వండి, చాలా మంచిదన్నమాట. ఇక్కడైతే ఇంకా మేము వెళ్ళిపోతున్నామమ్మా, కొంచెంసేపు ఉయ్యాలు ఊగని అంటే ఈ పాప అయితే చాలా మంచిదన్నమాట. వెంటనే ఇచ్చేసింది అడగగానే. కానీ పాపం తను అలిగి అయితే ఉంది. ఎప్పుడు ఊగుదామన్నా కూడా ఎవరో ఒకరు వస్తున్నారు మేడం, ప్లీజ్ మేడం మేము ఊగాలి మేడం అని అడుగుతుంది. సో ఇంకా మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇంకా మా పాప బాబుని నేను కూడా అండి ఊగేశాను. చూడండి వీడియో. స్కూల్ మొత్తం
అయితే ఇలా ఉంటుందండి. అయితే ఈ డూడు బసవన్నకి వేరే చోట ప్రోగ్రామ్ ఉందంట. అతను చెప్తున్నాడు మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళాలమ్మా అని చెప్పి. వీళ్ళ డిమాండ్ భలే ఉందనిపించింది నాకు. చూశారు కదండి, మళ్ళీ ఎడ్ల బండి మీద అయితే స్టూడెంట్స్ వస్తున్నారు కదా, వీళ్ళు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అంట. మమ్మీ వీళ్ళనైతే వీడియో తీస్తాను మమ్మీ అని చెప్పేసి నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని మరి వాళ్ళని ఫాలో అయ్యి వీడియో తీస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాను బాను అని కేకలు వేస్తున్నారు. చూశారు కదా. సో ఎంత హడావుడిలో ఉన్నా కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మాత్రం భలే చేస్తాడండి. ఆ డూడు బసవన్ని మెయింటైన్ చేసి అతన్ని టవల్ కింద పడితే తీసుకెళ్ళి మరీ ఇచ్చాడు. కానీ ఎంత హడావుడిలో ఉన్నా వీళ్ళని మాత్రం వీడియో తీయకుండా ఉండట్లేదు. నాకైతే చాలా నవ్వు వచ్చేసింది అనమాట. సో మొత్తానికైతే స్కూల్లో సంక్రాంతి ఫెస్టివల్ చాలా హ్యాపీగా అంగరంగ వైభవంగా భలే జరిగిందండి. ఇంట్లో మనం ఫెస్టివల్ చేసుకున్న ఇన్ని కళలు అయితే చూడలేము కదండి ఒకే చోట ఒకేసారి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.